ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇందాక మీరన్నారు లైక్ మనం తినే ఫుడ్ ఒక వంతైతే, మనం ఏ టైమింగ్స్‌లో తింటున్నాం అన్నది కూడా మోస్ట్‌లీ ఇంపార్టెంట్ అనని అన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్‌లో మనం మాట్లాడుకున్నట్టు టైం అనేది సరిపోక, లేకపోతే టైం లేక వర్క్‌లో పడి టైం లేక కొంతమంది ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది లేట్‌గా తింటూ ఉంటారు. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీకి ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటది. మనకి ఎన్నో ఏండ్ల నుంచి అలవాటై ఉంటది. సో, ద బాడీ ఈజ్ యూజ్డ్ టు సెక్రీటింగ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ గానీ, బైల్ జ్యూస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఒక క్లాక్ పద్ధతిలో వస్తుంది. ఆఫ్‌కోర్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంక కొంచెం అడిషనల్‌గా రిలీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ టైంకి ఫుడ్ తీసుకోరో, ఆ బైల్ జ్యూస్, యాసిడ్ సెక్రీషన్ టైము, మీ ఫుడ్ టైం మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హైపర్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ స్కిప్పింగ్ మీల్స్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. సో యూజువల్లీ మనం ఏంటంటే హెవీ వర్క్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళు మీల్స్ని ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రొలాంగ్ పీరియడ్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా సడన్గా మీరు ఎక్కువ ఇంటర్వెల్ ఫాస్టింగ్ చేస్తే అప్పుడు యాసిడ్ అనేది ఎక్కువ బిల్డప్ అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇంటర్వెల్ అనేది స్లోగా పెంచుకుంటూ పెరగాలి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. దానికన్నా కూడా క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూజువలీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీరు ఫాస్టింగ్, మీల్ స్కిప్పింగ్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి స్టిక్ అయ్యి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. కొద్దిగా పదే పదే చాలా మీరు సార్లు లంచ్ తిన్నాను. కానీ డిన్నర్ కానీ ఎంత తీసుకుంటారో ఒక 20% తగ్గించండి. తగ్గించి ఏం చేస్తారంటే 11 AM కానీ 5 PM కానీ మిడ్ మీల్ టైంలో బస్ హెల్తీ స్నాక్ తీసుకోండి. లైక్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, కుకుంబర్, గోవా ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే మన యు ఆర్ గివింగ్ టైమ్ ఫర్ ద స్టమక్ టు డైజెస్ట్ ద థింగ్. డైజెస్ట్. అండ్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఓవర్ ఇయర్స్ మీరు ఈ హ్యాబిట్ ఫామ్ చేసుకుంటే మీరు చాలా ఫ్యూచర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏంటి అనంటే ఈ కొంచెం మనకి స్టమక్‌లో ఉబ్బరంగా అనిపించినప్పుడు కానీ, లేకపోతే డైజెస్ట్ అవ్వట్లేదు, లేకపోతే పుల్లటి త్రేంపులు వచ్చినప్పుడు మనలో చాలామంది ఏంటి అనంటే లైక్ సోడా కానీ, లేకపోతే ఈనో కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల నిజంగానే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా? లేకపోతే దీనివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో సోడా కానీ, ఇనో కానీ జస్ట్ ఒక టెంపరరీ రిలీఫ్ అనమాట. అంటే యాసిడ్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ కానీ, ఎఫర్వెసెంట్ ఇది ఉంటుంది కదా బబుల్స్ వచ్చి, సో ఇట్ గివ్స్ అ టెంపరరీ సాటిస్ఫాక్షన్, రిలాక్సేషన్ ఫర్ ద అబ్డమెన్. బట్ యాక్చువల్లీ మనకి యాసిడిటీ ప్రాబ్లమ్ని కానీ, బ్లోటింగ్ని కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయదు. ఇట్స్ జస్ట్ దట్ ఫైర్లో వాటర్ పోసినట్టు టెంపరరీగా అప్పటికి ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి హోమ్ రెమెడీస్, జీరా వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. కానీ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే మాత్రం డెఫినెట్గా దానికి ప్రాపర్ మెడికేషన్స్, రూట్ కాజ్ మీ లైఫ్ స్టైల్ అది కరెక్ట్ చేసుకోవడము, అవసరమైతే మెడికేషన్స్ వాడడం ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య అని తెలియకుండానే అబ్డామినల్ పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఇది గ్యాస్ వల్లనే వస్తుంది లేదు అని అంటే రియల్‌గా కూడా ఇది అబ్డామినల్ పెయిన్ అయినా లేకపోతే ఏంటి అన్నది మనం ఇది ఎలా గుర్తించవచ్చు? సో కడుపు నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది. జస్ట్ ఉబ్బరము, ఇండైజెషన్ అనేది తరచుగా చూసేది, దానికి మనం మెడికేషన్స్ ఆర్ సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కానీ కడుపు నొప్పి అన్నప్పుడు అది ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఉందా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇంపార్టెంట్. వేరే ఏ కారణాల వల్ల కడుపులో నొప్పి రావచ్చు, ఎస్పెషల్లీ పైపట్టులో అంటే మీకు ఒకవేళ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా, గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నా, కడుపులో అల్సర్ ఉన్నా ఈ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్న పేగులో ఏమైనా వాపున్న, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ కానీ, సో ఇలాంటి రకరకాల జబ్బుల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. సో మీరు ఎలా గుర్తిస్తారు ఇది నొప్పి జస్ట్ గ్యాస్ట్రిక్ వలన అంటే, పెయిన్ అనేది సడన్గా పెరిగి సడన్గా తగ్గిపోవడం, కొంచెం సివియర్గా రావడము, లేకపోతే ఒకవేళ వచ్చినా కంటిన్యూస్గా చాలాసేపు ఉండడము, దాంతోపాటు అడిషనల్గా వేరే సిమ్టమ్స్ లైక్ వాంతులు కానీ, మోషన్స్ రాకపోవడం, కడుపులో ఉబ్బరం, సింపుల్ మెడిసిన్స్తో తగ్గకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్, వెయిట్ లాస్, మింగడానికి ఇబ్బంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. యూజువల్లీ మేము ఫస్ట్ చేసేది అల్ట్రాసౌండ్, దాని తర్వాత అవసరమైతే ఎండోస్కోపీ కానీ, సిటీ స్కాన్ కానీ చేసి రూట్ కాజ్ అనేది నిర్ధారిస్తాం.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.